సంబంధించిన ఎఫ్సీఎల్ వెంటనే కాపాడుకుందాం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కాపాడుకుందాం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కాపాడుకుందాం. రాయలసీమ ప్రజానికాన్ని కాపాడుకుందాం. రాయలసీమ ప్రజానికాన్ని కాపాడుకుందాం. ఆర్టీటీ సంస్థను కాపాడుకుందాం. ఆర్టీటీ సంస్థను పేదల పాలిటి వర ప్రధానమైనటువంటి ఆర్టీటీ సంస్థను పేదల పాలిటి వర ప్రధానమైనటువంటి ఆర్టీటీ సంస్థను ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి. ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే సేవ్ ద ఆర్టీటీ సేవ్ ద ఆర్టీటీ స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే. అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేది ఒక కన్న తల్లి లాంటిది. వెనుకబడిన సామాజిక వర్గాలు అందరికీ కూడా మరియు రైతులకు కూడా మరి అలాంటి సంస్థని పైన వీళ్ళు అక్కస చూపి ఈ జిల్లాలో ఇది పేదలకి అనుకూలంగా ఉంది. విద్యాపరంగా వేలాది మంది దీనిలో చదువుకుంటున్నారు. మరి అదేవిధంగా వేలాది మంది నుంచి లక్షలాది మందికి వైద్యం అందిస్తున్నారు. మరి అదేవిధంగా పేదవారందరికీ పూల గుడిసెలన్నీ తొలగించి మరి ఈ జిల్లాలో రాయలసీమలో మరి వీళ్ళకి అందరికీ ఒక బిల్డింగులు కట్టిస్తున్నారు. మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా కులవృత్తి కుటుంబాలకి ఆదుకుంటున్నారు. మరి రజకులకి ఇస్త్రీ పెట్టయితేనేమి, న్యాయబ్రాహ్మణులకి వారికి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అయితేనేమి, మరి వికలాంగులకి కాళ్ళపోయిన వాళ్ళకి చేతులపోయిన వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో కుటుంబ పరిశ్రమలను అందిస్తూ మరి ఎన్నో వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఎంతో తోడుగా ఉంది. కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదుకుంటుంది. ఎందుకంటే ఈ జిల్లాలో వైద్యం అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఏ మండలంలో కూడా వైద్యం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హాస్పిటల్లో అక్కడ డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, వాళ్ళు ఉన్నా కూడా మందులు ఉండవు. మండలాల్లో ఉండే హాస్పిటల్ అన్నీ మూతలు పడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్ అన్నీ పని చేయకుండా ఊరికే అవి దిష్టబొమ్మలా ఉన్నాయి. మరి జిల్లాలో పెద్ద ఆసుపత్రి చూస్తే అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మరి అక్కడ ఏ రకంగా కూడా వైద్యంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయినది. విద్యాపరంగా ఫెయిల్యూర్ అయిపోతున్నది. మరి ఇదేనా మీ పాలన? మీరు పాలించాల్సింది ఏమిటి? విద్యకు పెద్దపీట వేయాలి ఈ రాష్ట్రంలో, మరి వైద్యంకి పెద్దపీట వేయాలి ఈ రాష్ట్రంలో. అవి రెండింటికి వేస్తే గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమీ లేదు. కేవలం కొన్ని సామాజిక వర్గాలలో ప్రైవేటు సంస్థలకే నష్టం వస్తుంది తప్ప మరి 90% మంది జనాభాకి ఆ రెండు దాంట్ల వల్ల మేలు జరుగుతుంది. మరి ఆ 90% మంది జనాభాకి మేలు జరిగేటప్పుడు ఏ ఒక్క 10 మందికో నష్టం జరిగేటప్పుడు 10 మందినే ఎందుకు చూస్తున్నారు మీరు? మరి ఆ 10 మంది కార్పొరేట్ హాస్పిటల్ కడుతున్నారు. ఆ 10 మంది ఎన్నెన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి స్కూళ్ళు కడుతున్నారు. అవన్నీ కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఎన్నో సౌకర్యాలు పొందుతున్నారు. మరి ఇన్ని సౌకర్యాలు పొందుతూ ఆరోగ్యశ్రీ అంతా వాళ్ళకే ఇస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అంతా వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళకి సాయం చేసేటప్పుడు ఒక ఆర్టీటీ సంస్థకి రాష్ట్ర బడ్జెట్లో కొంత ఎందుకు తీసేయకూడదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్టీటీ గొంత కోయకండి, ఆర్టీటీ గొంతని కోయకుండా కాపాడండి. ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మంత్రులారా మీరు ఖచ్చితంగా ఆలోచించి మరి దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఇక్కడ ఏవైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులని మళ్ళా అదే విధంగా వచ్చే విధంగా మీరు దీనికి సహకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉండే ఆ 14 మంది ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు మేము ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉండేది ఒకటి,
మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కన్నతల్లి లాంటిది ఆర్డిటి సంస్థ ఉంది. ఈ సంస్థను మీరు నాశనం చేయొద్దండి. ఒకవేళ ఇది నాశనం అయిపోయిన కోరుకుంటే మాత్రము మీ భవిష్యత్తు, మీకు రాజకీయ భవిష్యత్తే సర్వనాశనం అవుతుంది జిల్లాలో. ఎందుకంటే ఈ ఆర్డిటి సంస్థ తరఫున పల్లెలు వాళ్ళ వైపు ఉన్నాయి. పల్లెలు వాళ్ళు దాని నుంచి ఎంతో మంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ మేలు చేసే ఆర్డిటి సంస్థని ఎందుకు మీరు ఆపుతాండారు? కార్పొరేట్ హాస్పిటల్ కోసమా, కార్పొరేట్ కాలేజీల కోసమా, కార్పొరేట్ విద్య అక్కడ తగ్గిపోతుందనే? మరి ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఆలోచించి ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి. ఈ జిల్లాలో మీకు ఏమన్నా పనులని పక్కన పెట్టి మీరు వెంటనే ఆర్డిటి సంస్థ కోసము చంద్రబాబు నాయుడు దగ్గరికి కూర్చొని గట్టిగా మాట్లాడండి. ఎందుకంటే ఒక ఇంటి సమస్య లేకపోతే ఒక గ్రామ సమస్య కాదు, జిల్లా సమస్య. జిల్లాలో ఎంతోమంది 90% మంది జనాభాకి మేలు జరిగే సమస్య. కాబట్టి ఇంతకన్నా ముఖ్యమైన సమస్య ఏది ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరుగిన దీని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం గ్రామాల్లో ఉండే పల్లెలు రోడ్ల మీదకి వస్తాయి. మరి ఆ పల్లెలు రోడ్ల మీదకి వచ్చినారంటే మీ కూటమి ప్రభుత్వంకి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఆ చెడ్డ పేరు రాకుండా మీరంతా కాపాడుకుంటారని చెప్పి మేము ఈ ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతున్నాం. ఆ అవకాశము మాకు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ ప్రజలకు మేలు జరిగే సంస్థ ఏదైనా ఉందంటే ఆర్డిటి సంస్థనే. ఆర్డిటి సంస్థనే నిలబెట్టకపోతే మాత్రము ఈ కూటమి ప్రభుత్వానికి నూకులు తగులుతాయని చెప్పి మేము ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు బుక్రా సముద్రంలో ఆనంద్ గారి నాయకత్వంలో ఇక్కడ రాస్తా రూట పెట్టడం మొదటి రాస్తా రూట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ఎక్కడెక్కడ అర్లకుంటాయో కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉండే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మరి అభ్యుదయ భావం ఉన్న వ్యక్తులు, మేధావులు అందరూ కూడా ఈ ఆర్డిటి సంస్థని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మరి ఈ జిల్లాలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడోళ్ళక్కడ కూర్చోవలసిన అవసరం వస్తుందని చెప్పి ఈ ప్రజలకు కూడా మేము తెలియజేస్తూ, మీలో చెల్లెలు ఉన్నాయి, చెల్లెల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవులకి అనే విధంగా మీ చెల్లెల ద్వారా మోగించండి. ఇక్కడ మోగిన మోపడికి రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీ చెవులు కూడా గిర్రమనేటట్ల